హైడ్రా ఆవిర్భవించిన జూలై 24 తర్వాత చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చివేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అదే సమయంలో ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకుని నిర్మించిన ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాల జోలికి మాత్రం వెళ్లబోము అని కమిషనర్ స్పష్టం చేశారు. ఇక వాణిజ్య నిర్మాణాలకు ఈ నిబంధన వర్తించదని, జూలై 2024 కంటే ముందు చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన నివాసేతర నిర్మాణాలను తొలగిస్తామని అన్నారు. కుకట్పల్లిలోని కాయతలాపూర్, కాముని చెరువు, మైసమ్మ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. కాముని చెరువుని నిర్మాణ రంగ వ్యర్థాలు మట్టితో నింపుతున్నారని, అనుసంధాన కాలువలను కబ్జా చేస్తున్నారు అన్న ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఇక చెరువును ఆనుకొని ఉన్న రాఘవేంద్ర కాలనీ వాసులతో సమావేశమయ్యారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ మళ్లించి వాసవి సంస్థ భవనాలు నిర్మిస్తుంది అన్నది. దీంతో దిగువన ఉన్న బస్తీలు వర్షాకాలంలో మునిగిపోతాయి అని, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇక ఆ ప్రాజెక్టు అనుమతులు పరిశీలిస్తామని చెప్పిన కమిషనర్ రంగనాథ్ నాలా పనులు పూర్తి చేయకుండా వాసవి సంస్థ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాముని చెరువులో అక్రమంగా వ్యర్థాలు డంపింగ్ చేసిన వారిని వదిలేది లేదు అని, చెరువుల్లో నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇక వచ్చే వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువుల మధ్య ఉన్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. చెరువులో వ్యర్థాలు, మట్టి, బండరాళ్లను డంప్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు.